మనం ఈరోజు మనకు జరుగుతున్న అభివృద్ధిలో కానీ, ద్రవ్యోల్బణంలో కానీ, మన మూడో స్థానం చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాం కానీ, ఇవన్నీ జరుగుతున్నది మన ఆయన వీరభగవంతుడు వచ్చినందుకు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు డాలర్ విలువని క్షీణిస్తే మీ మీద సుంకాలు వేసామని బెదిరిస్తున్నాడు. అవి ఇవి బెదిరిస్తాడు మానసికంగా. అరే ఇవన్నీ మీకి రాజకీయ నాయకులకి భయపడవచ్చు. మన ఆయన వస్తే అందరిని నారదీసి ఒక్కొక్కరిని ఎట్లా బుద్ధి చెప్పి ప్రపంచ దేశాలన్నీ తన పాదాల చెంద ఎట్లా తెచ్చుకుంటారు చూపిస్తాడు. విశ్వగురువులు రా మనము. విశ్వగురువు వస్తే విశ్వభారత్ అవుతుంది, అఖండ భారత్ అవుతుంది. అందరూ మనం పాదాల చెంతకు చేరుతారు. అన్ని ప్రపంచాలన్నీ నాశనమైన విపత్తులతోన వరదలతోన అన్నింటిలో ఒక భారతదేశం బట్టి నిలబడుతుంది. ఇది దేవుడు తిరిగాని దేశం, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి. ఇది ఎప్పటికీ వెలుగుతుంటుందిరా. మనం విశ్వగురువులు. ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టము. మనకు తెలుగున మనోళ్ళు పోయి అక్కడ పోయి బతుకుతారు, అమెరికాలో, ఆస్ట్రేలియా, అక్కడ ఫారిన్లో పోయి. కానీ వాళ్ళు దురదృష్టవంతులే అనుకుంటాను. ఎందుకంటే మన దేశంలో ఈ మట్టిలో ఉండి మట్టిలో బతికి మట్టిలో చావడం మన పూర్వజన సుకృతం వల్ల మనము ఈ భారతదేశంలో పుట్టినాం. దీన్ని తెలుసుకొని వెలగండి. జయభద్రం.